అరే ఏందన్నా మా ఒడ్లు తెచ్చి 20 రోజులకు వచ్చే ఇంతవరకు కాంటా కాకపాయే గిట్లనే ఉంటదా? ఓ సారు జర చెప్పున మా జోక రాదు. ఆన మొగులైతే ఆయనత చినుకులు పడేనా అంటే మొత్తం తెరలైతే జర చూడు. కరెక్టే కాక, కానీ లారీలు రాంది మేమేం చేస్తాం చెప్పు? ఎత్తి నోడ్లు ఎటు కొంట పోమ్మంటావు? రేపు వస్తుంది పక్కా మీయే తీసుకుంటంతి అని అంటుండట ఊర్ల పొంట. పరిస్థితి గట్లుందనే ప్రతిపక్షాలది గీజంగ్. వరి కంకులు పట్టుకొచ్చి ఒడ్లు కొంటలేరని సచివాలయం ముంగట ధర్నాకు దిగింది టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితక్క. జరసేపు చూసి అరెస్ట్ చేసిరు పోలీసులు. వడ్లు గ్రేడ్ ఏవైనా సరే గ్రేడ్ లెస్ గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ రామన్న మాట కూడా ఇదే, కాంటాలు ఆల్చమైతున్నాయి, రైతులకు తిప్పలైతుందని. బెంగాల్ అమాలీలు రాక లేట్ అయింది, అయినా 180 కుప్పలు కొన్నామని సీఎం సార్ అన్నాడు కదా. ఏ సెంటర్ కన్నా పోదాం, ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక కమలం పార్టీలు అయితే సోమవారం కెళ్ళి కళ్ళాల బాట పడతారట సర్కార్ లాపర్వా చేస్తుందా అని. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. ఇదే ముచ్చట గవర్నమెంట్ వాళ్ళని అడిగితే ఫస్ట్ జరం తాల్చమైనా ఇప్పుడు జోరుగా నడుస్తుంది అంటారు. నువ్వు తీసుకొని రా గోదాంలో నీ దగ్గర ఎన్ని వడ్లు ఉన్నాయో తీసుకొని రా, మేము కొనుగోలు చేస్తాం. నువ్వు విత్తనాలు మక్కాలు తీసుకురా, మేము కొనుగోలు చేస్తాం. సరే యువల రాజకీయం ఎట్లున్నా చెప్పున ఎత్తుతలేరు, మిల్లర్లు సతాయిస్తురు, ఆనలు వచ్చి కొంత ఆగమైతుందని ఆడాడిన పడుతున్నమాట. లారీలు బార్దాన్ హమాలీలను ఎక్కువ మందిని పట్టుకొచ్చి జర రపరప కాంటలు పెట్టుండ్రి సాలరు రైతులకు తిప్పలు కాకుండా.